కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా గురించి డిస్కస్ చేస్తున్నాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. ఈ కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అనేది ఒక కంజెనిటల్ అనామలీ, అంటే పుట్టుకతో వచ్చే లోపం. మరి దీన్ని ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్స్లో గుర్తించచ్చా అని చెప్పి చాలామంది అడిగారు. డెఫినెట్గా అండి, కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియాని మన లిటరేచర్ చూస్తే అర్లియస్ట్ 12th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ చేశారు. కానీ కామన్గా మనకు 18 to 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది డయాగ్నోస్ చేయబడుతుంది. ఎలా డయాగ్నోస్ చేస్తారు? స్కాన్ చేసినప్పుడు మనకు ఉదర భాగంలో ఉండాల్సిన కడుపు కానీ, పేగులు కానీ, లేకపోతే లివర్ కానీ ఛాతీ భాగంలో కనపడ్డాయి అనుకోండి, అప్పుడు ఇది డయాఫ్రామాటిక్ హెర్నియా అని చెప్తారు. మరి డయాఫ్రామాటిక్ హెర్నియా డయాగ్నోస్ చేసిన తర్వాత ఇతర అవయవాలకు చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా హార్ట్లో ఏమైనా మేజర్ ఇబ్బందులు ఉన్నాయా లేదా, స్కెలిటల్ సిస్టమ్ అంటాం. స్కెలిటల్ సిస్టమ్ అంటే మన బోన్స్ సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, అంటే మన వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా, ఉమ్ము నీరు ఎలా ఉంది. సో ఈ వివరాలన్నీ మనం స్కాన్లో సేకరించే అవకాశం ఉంది. వీటితో పాటు మనం కొన్ని కొలతలు తీసుకొని ఈ బేబీకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పే అవకాశం ఉంది. అంటే మనము నార్మల్ ఉన్న లంగ్ యొక్క కొలతలు తీసుకొని ఒక రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీన్ని లంగ్ హెడ్ రేషియో అని, లేకపోతే అబ్జర్వ్డ్ బై ఎక్స్పెక్టెడ్ లంగ్ హెడ్ రేషియో అని చెప్పి అంటారు. ఇలా చాలా ఉన్నాయి. వీటి ఆధారంగా ఈ బేబీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక అంచనాకు మనం రావచ్చు.